తెలంగాణ రాష్ట్రంలో భారీ వర్షాలు దంచుకొడుతున్నాయి. దీంతో వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. ముఖ్యంగా తెలంగాణలోని కామారెడ్డిలో నిన్న 4 గంటల్లో 30 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. అటు తెలంగాణ వ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో ప్రభుత్వం ఆదివారం వరకు వరద ప్రభావిత ప్రాంతాల్లో సెలవులు ఇవ్వాలని కీలక నిర్ణయం తీసుకుంది. తెలంగాణ వ్యాప్తంగా గత 2 రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. భారీ వర్షాల నేపథ్యంలో పలు ప్రాంతాల్లో అంచనాలకు మించి వర్షపాతం నమోదైంది. ముఖ్యంగా కామారెడ్డి జిల్లాలో కనీవినీ ఎరుగని రీతిలో దాదాపు 43 సెంటీమీటర్ల వర్షానికి వాగులు వంకి పొర్లిపోయాయి. కేవలం 4 గంటల్లో 30 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. ముఖ్యంగా కామారెడ్డి జిల్లాలో భారీ వర్షాలకు రైల్వే ట్రాక్‌లు కొట్టుకుపోయాయి. దీంతో పలు రైళ్లకు రాకపోకలకు తీవ్ర అంతరాయం కలిగింది. ఇప్పటికే వరద ప్రభావిత ప్రాంతాల్లో నేడు రేవంత్ రెడ్డి ఏరియల్ సర్వే ద్వారా పరిశీలించనున్నారు. అంతేకాదు వరద ప్రభావిత ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. ముఖ్యంగా వరద ముప్పు పునరావాస కార్యక్రమంలో ఆస్తి ప్రాణ నష్ట నివారణపై ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ముఖ్యంగా కామారెడ్డి, నిర్మల్ జిల్లాల్లో ఈ రోజు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఈ జిల్లాలకు తక్షణ సహాయక చర్యల నిమిత్తం ఎస్డీఆర్ఎఫ్, ఎన్డీఆర్ఎఫ్ బృందాలను పంపించారు. పోచారం జలాశయానికి నీటి ఇన్‌ఫ్లో తగ్గినందున ఈ రిజర్వాయర్ ప్రమాదం నుండి బయటపడేటట్టే అని నీటిపారుదల శాఖ అధికారులు తెలియజేశారు. ఈ నేపథ్యంలో కామారెడ్డి సహా నిజామాబాద్ ప్రజలకు ప్రభుత్వ, ప్రైవేటు స్కూలు, కాలేజీలకు ఈ రోజు సెలవులు ప్రకటించారు. అయితే వర్షాల నేపథ్యంలో గురువారం, శనివారం కూడా సెలవులు ప్రకటించారు. అటు తెలంగాణలో పాటు హైదరాబాద్‌లో భారీ వర్షాల నేపథ్యంలో అక్కడ స్థానిక పరిస్థితులను బట్టి స్కూళ్లు, కాలేజీలకు సెలవులపై నిర్ణయం తీసుకునే అధికారం ఆయా జిల్లా కలెక్టర్స్‌కు కట్టబెట్టారు. మొత్తంగా హైదరాబాద్‌లో ఈ రోజు నుంచి మరో 4 రోజులు సెలవులు ఉండనున్నాయి.